హావియర్స్ మీ అందరికీ నా నేను ఈ హీరోలో ఎంటర్టైన్మెంట్ ఫిలిం తీశాను కదా. దాంట్లో ఫిలిం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఏంటంటే, హీరో ఒక బిల్డర్, ఒక మ్యాన్షన్కి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు హీరో ఏంటంటే బిల్డర్కి ఒక పెద్ద ఛాన్స్ వచ్చేసింది. ప్రభాస్ ఇల్లు కట్టడానికి. హీరో అప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళి బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఆ బిల్డ్ చేసే టైంలో ప్రభాస్ ఒక పెద్ద ట్విస్ట్ చేస్తాడు. అసిస్టెంట్ అని చెప్పి ప్రభాస్ గారు ఒక పెద్ద ట్విస్ట్ పెట్టిండు, అసిస్టెంట్గా ఉంటారని చెప్పి. ఆ ట్విస్ట్కి హీరో మైండ్ బ్లాక్ అయ్యి హ్యాపీగా చేసేసిండు. తర్వాత వీళ్ళందరూ ఎంట్రీలు వచ్చేస్తూనే ఉన్నాయి, ఎందుకంటే అది ఇది కొంచెం ఆలోచించేసిన తర్వాత ఇషాన్, రియల్ లైఫ్లో కూడా పేరు ఇషానే, దాంట్లో కూడా ఇషాన్ హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. పార్ట్ 2లో నెక్స్ట్ యుగం అన్నట్టు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ యుగం సత్యయుగం, కలియుగం అయిపోయింది, సత్యయుగం. ఆ ఇషాన్ వచ్చినాక లైఫ్ మొత్తం మారిపోయింది. నాకు మోటివేషన్ వచ్చింది అప్పుడు హీరోకి. దాంతో మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఎక్కడనో కనిపించకుండా ఇన్ని రోజుల నుంచి చాలా బాధపడ్డదు, అది జరిగింది. తర్వాత బాలేబాబు గారు ఇల్లు కడుతూనే ఉన్నారు. కాబట్టి అయితే కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అటు ఇటు అయ్యి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి కొంచెం ఇట్లా వెయిటింగ్స్, ఇంకా డబ్బులు, స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది మొత్తం. పండుకొని లేచేసరికి ఫోన్ వచ్చిందనమాట. మొత్తం చేసేసినాక ఫోన్ వచ్చింది. ఎవరని అనుకున్నారు, ఫోన్ కోసం వెయిట్ చేసిండు. యాక్చువల్గా ఇదంతా కళ అనమాట. ఇదంతా నిజం కాదు. చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయిండు. తర్వాత బాలేబాబు గారి నుంచి, ప్రభాస్ గారి నుంచి నిజంగా ఫోన్ వచ్చినప్పుడు నేను కడుతున్నా అని చెప్పి అట్లా అనుకుండు. ఆ మాట ప్రభాస్ గారికి వెళ్ళిపోయి ఫోన్ వచ్చింది, అందుకు అట్లా అయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది కూడా ఎవరు పర్మిషన్ లేకుండా కట్టిండు. కొందరు పర్మిషన్ ఉన్నాయి కాకుండా మళ్ళీ బాలేబాబు కూడా సేమ్ అట్లనే అయింది. చాలా మంచి బిల్డర్ అని చెప్పి అట్లా అయిపోయింది. తర్వాత మీకు సౌండ్ వినిపించకపోవచ్చు. తర్వాత అది ట్రీ హార్వెస్ట్ చేసినాక ఏమైందంటే కొద్దిసేపటి దాకా అది అట్లా తింటూ పండుకుంటూ ఫుల్ పిచ్చోలాగా అయిపోతానికి ఒక కాల్ వచ్చింది బాలేబాబు గారి దగ్గర నుంచి. ఎమ్మెల్యే కాబట్టి పెద్ద క్రిమినల్ ఉందంట పోలీస్ స్టేషన్లో. వాళ్ళకు పోలీస్ అయిందంట క్రిమినల్. అందరు పోలీసుని చంపేసి ఇంకా మంచి వాళ్ళందరినీ జైలు వేస్తుందంట. అందుకే నన్ను స్పైలాగా పంపించిండు. అండ్ వాడిని చంపేద్దామని చెప్పి నేను అటు ఇటు ఇట్లా చెప్పిండు. ఒక మంత్రం చెప్పిండు. ఒక ప్లెయిన్ ప్లేస్కి, ఏదో ఒక ప్లెయిన్ ప్లేస్కి ఆ మంత్రం 3 సార్లు చెప్పు, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పిండు. ఏం చెప్పిందంటే చీత పాకడం దమ్ అని చెప్పి 3 సార్లు చెప్పమన్నా. చెప్పేసేసరికి అది స్పాన్ అయిపోతాము. అప్పటి నుంచి ఏదో మొత్తం ఎవరెవరో కనిపిస్తుండ్రు. తర్వాత మొత్తం తప్పించుకున్నాక అసలు ఆ క్రిమినల్ ఎవరంటే వాడే హీరోకి స్ట్రెస్ తెప్పించినాడు. వాడుని చంపేసిండు తెలియకుండానే బాలేబాబు గారికి తెలిసి. అలా అని చెప్పి ఇట్లనే యుగం చచ్చిపోయిందందరు, యుగం అంతరించింది, సత్యయుగం వచ్చింది. అప్పుడు మొత్తం అంటే అది ఆ ఇయర్ ఏంటంటే 29/9/8 ఇయర్, 29/78 అనమాట ఆ ఇయర్. అప్పుడు 29/81 ఉంది ఆ ఇయర్. అప్పుడు మర్చిపోయి వేరే చెప్తాను. 29/81 ఉంది ఆ ఇయర్. చాలా దగ్గరకు ఉంది. అది ఇది ఇట్లా వెళ్ళిపోయి వీళ్ళు అంతరించిపోయారు, ఇంకా చచ్చిపోయారు. సత్యయుగంలో మళ్ళీ పుట్టారు ఇషాను, ఇంకా
హీరో ఇంకా అక్కడ ఉన్న అందరు ప్రభాస్ వాళ్ళందరూ మళ్ళీ పుట్టిండ్రు. ఈసారి ఆ ఇల్లు అస్సలు ఇరిగిపోలే, తుఫాన్లు వచ్చినా ఇరిగిపోలే. ఏది అదే ప్రభాస్ గారి ఇల్లు, ఇంకా బాలయ్యబాబు ఇల్లు గారి ఇల్లు. ఇప్పుడు ఇదంతా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ఈరోజు 7:00 PM వస్తుందన్నమాట. మీరు చూడాలి, అప్పుడు మీకు అర్థమైతే ఏమవుతుందో. మేము ఆ స్టోరీలో రిచ్ అనమాట. ఆ పార్ట్ 2లో చూస్తే అర్థమైపోతుంది ఏమవుతుందో. ఓకే, బాయ్ బాయ్, సీ యూ లేటర్ ఇన్ నెక్స్ట్ పార్ట్.